ట్రాన్స్పరెంట్ నీతి నిజాయితీ గురించి మాట్లాడుకుంటాం, మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటాం. మనము నీతి నిజాయితీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇటీవల కరీంనగర్కి చెందిన నజ్మా అనే ఒక అమ్మాయి డీసీ అంటే గాంధీ భవన్ దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున గొడవ చేసింది. మీరు మృత్యుంజయ నాయుడు కలిసి డబ్బులు తీసుకొని మోసం చేశారు, అది అట్లా మాట్లాడదు మీరు కూడా. ఓకే, అందులో ఏం కాగితం చదవండి, చదివినాక మనం మీరు కూడా దిస్ ఇస్ టూ బ్యాడ్. నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా అందులో ఏముంది, ఆమె పిటిషన్లో కూడా ఏముందంటే మృత్యుంజయ గారికి పైసలు ఇచ్చిందట, 19 లక్షలు ఏమో డైరెక్ట్ బ్యాంకు ద్వారా, ఇంకొక 2 లక్షలు నా ముందు ఇచ్చింది అని మాత్రమే ఆరోపణ. ఓకే, నేను ఆ అంశం 2012 నుంచి నడుస్తుంది. మీకు పేపర్లో ఇప్పుడు నా లేవు ఇమ్మీడియట్గా కార్లా హ్యూమన్ రైట్స్లో కేసు వేసింది ఆమె, దాని మీద డిసిషన్ ఇచ్చినారు. మృత్యుంజయంకు ఆమెకు సివిల్ కోర్టు నడుస్తూ ఉంది 2012 నుంచి 2018 వరకు, మొన్నటి వరకు. అందులో ఎక్కడన్నా ఆయనతో పాటుగా నా పేరు ఇంక్లూడ్ అయి ఉంటే నాకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. 2012 నుంచి 2018 వరకు నా పేరు ఎక్కడ లేక 2018 సడన్గా నా ముందు, ఇప్పుడు ఆయన ముందు మీకు 2 లక్షలు ఇచ్చినా అని చెప్పి ఆరోపణ చేస్తే మీరు నిందితుడైతే నేనేం చెప్పాలి దానికి జవాబు? నెంబర్ ఆమె ప్రే ఏంది ఇవాళ కూడా నాకు డబ్బులు ఇప్పిమని అడుగుతలేదు. ఆమె ప్రే ఉండాలి. 19 లక్షలు మృత్యుంజయం తీసుకున్నాడు, 2 లక్షలు మృత్యుంజయం గారికి ఇస్తూ పొన్నం ప్రభాకర్ ముందర ఇచ్చిన అని చెప్తున్నటువంటి మాటల మృత్యుంజయం మీద చర్య తీసుకోమని కదా. ఫస్ట్ పేరు పొన్నం ప్రభాకర్. అంటే పొలిటికల్లీ, నేను చెప్పిన ఇంతకుముందే, పొలిటికల్లీ మోటివేటెడ్ అటువంటి విధవలకు నేనేం చెప్తున్నా, అరే భయ్ మీరు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయరు, కానీ నేను ఇప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అసలు ఆమె ఇప్పుడు నేను ఫేస్ కూడా చూడలేను, నాకు ఐడియా కూడా లేదు. కానీ ఆమె కొంతమంది మీడియా ముందర మృత్యుంజయ అడిగితే ఆ డబ్బులో కొంత పొన్నం ప్రభాకర్ తీసుకుంటే ఆయన మీరు అట్లా, అందుకే నేను అంటున్నా, ఆమె చెప్పిన మాటకు సంబంధించిన మీరు లెక్క పెడితే 2012 నుంచి ఆరోపణలను నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయాలి కదా. 2012 హ్యూమన్ రైట్స్ కాగితం ఉంది, ఎవరు మృత్యుంజయం గారికి ఆమెకు మధ్య నడిచిన కేసు, సివిల్ కోర్టు కేసు ఉంది. ఆమె 2012 నుంచి ఇప్పటి వరకు 5-6 సార్లు మృత్యుంజయం గారికి పిటిషన్ ఇచ్చింది నేను కాపీలో, అందులో ఎక్కడ నా పేరు లేదు. 2018 వచ్చింది ఎందుకు అంటారు సడన్గా. అందులో అచ్చా నేను 2 లక్షలు నా ముందట ఇచ్చింది, ఓకే. మృత్యుంజయం చెప్పిండు ఆ పైసలు నాకు ఇచ్చినాను అన్నాడు, ఓకే. అయితే పేరు ఫస్ట్ ఎవరిది రావాలో, మృత్యుంజయం గారిదా నాదా? మృత్యుంజయ్ గారు. నా పేరు ఫస్ట్ ఉంది. పొన్నం ప్రభాకర్ ఎక్స్ఎంపీ మరియు మృత్యుంజయం గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు, నా డబ్బులు ఇప్పిమని కాదు. మీ ముందు 2 లక్షలు ఇచ్చిన మాట వాస్తవమా? నాకు తెలియదు అంటుంటే నాకే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే తింటాం, లేకపోతే పంటం. పొన్నం ప్రభాకర్ మా నాయన కీర్తిశేషులు పొన్నం సత్తయ్య, మా తాత వీరయ్య కరీంనగర్లో ఒక ల్యాండ్ లార్డ్స్, వ్యవసాయ భూములు. పొన్నం వాళ్ళ చరిత్ర నేను చెప్పిన సర్నేమ్ వాల్యూ చెప్తున్నా. నువ్వు కరీంనగర్ బస్ స్టాండ్లో దిగి పొన్నం వాళ్ళ గురించి ఏంది అని అంటే వాట్ క్రెడిబిలిటీ దే ఆర్ దట్ ఫ్యామిలీ హ్యావింగ్ అనేది మీకు తెలుస్తుంది. సో ఎవరి ద్వారా మా నాయనకు ఒక సిద్ధాంతం ఉండే, మీకు చెప్తా ఉన్నా, మీకు ఒక సంఘటన కూడా చెప్తా. ఎవరు ఇవాళ కూడా పొన్నం ప్రభాకర్ పరంగా బ్యాంకులలో లేకపోతే ఇంకో దగ్గర అప్పు ఉండదు. ఎందుకు ఉండదంటే నేను అప్పు చేసి వ్యాపారం చేయడమో అప్పు చేసి అభివృద్ధి చేయడానికి సంబంధించిన అంశం లేవు. చాలా రీజనబుల్ ఉంటాం. ఎవరికైనా పైసలు మన ఇంటికి వచ్చి అప్పు ఉంటే అడుగుతున్నాడు అంటే ఆత్మహత్య చేసుకున్నంత బాధ కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి ఫైనాన్షియల్ ఒక క్రమశిక్షణకు సంబంధించి మనం ఇంత ఇంటికి మందం కూడా మనం ఇది 1,000 పెట్టే అవసరం లేదు. ఇవ్వాల్సి ఉంటే టెన్షన్గా ఇంటికి మీరు అడగకుండా పైసలు మనం పంపించేటువంటి పరిస్థితి అప్పుడు అవసరం చేబదులు తీసుకుంటాం, అంత పర్ఫెక్ట్ ఉంటాం. మేము ల్యాండ్ లార్డ్స్ ఇవాళ కూడా మాకేం కుటుంబం నడవడానికి అవసరమయ్యే కిరాయిలు కానీ లేకపోతే ఇంకొకరికి ఎవరిని చేయి జాపే అవసరం లేదు. రిలాక్స్గా మా ఫ్యామిలీ కంఫర్ట్గా వస్తాం. సో అడిషనల్ ఇష్యూస్లలో పోం. ఎదిగిన పిల్లలు వస్తూ ఉన్నారు, మా అన్న కొడుకులు మా వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. కాబట్టి అటువంటి ఇష్యూ లేనేలేదు. నేనేమంటున్నా ఆమెను ఎన్నడూ చూడలేదు, అటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో పోము. మిమ్మల్ని టార్గెట్ చేశారు నజ్మా గారు అంటే ఆమె వెనకాల ఎవరైనా ఆడిస్తున్నారు, ఆమె పిలిచి అడగండి, ఇట్లనే అడగండి. 2012 నుంచి 2018 దాకా మీకు ఆ పేపర్ కూడా పంపిస్తా. ఎన్నడూ పొన్నం ప్రభాకర్ పేరు తీయలేదు. నేను పోలీస్ పిటిషన్ కూడా ఇవ్వబోతా ఉన్నా. ఆమె వెనక ఎవరున్నారనేది తెలుసుకోవడానికి కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా తెలుసుకొని చెప్పండి. నాకు నిజంగా చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, ఐ డోంట్ నో. నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను దేవుడిని బిలీవ్ చేస్తున్నా.